ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మహేష్ కంగులా. యు ఆర్ వాచింగ్ టెక్ అండ్ రైడ్. చాలా నుంచి అయితే మన ఛానల్ అయితే నేనైతే వీడియోస్ పెట్టట్లేదు, లిటిల్ బిట్ బిజీగా ఉన్నా, సారీ ఫ్రెండ్స్. బట్ ఈ రోజు అయితే మీకైతే ఒక మంచి వీడియో అయితే నేను తీసుకొచ్చాను. అదైతే ఏం లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఒక ఛానల్ అయితే నేను ఒక మొబైల్ అయితే అన్బాక్స్ చేసి రివ్యూ చేయబోతున్నా. ఇది వచ్చేసి నేను అన్బాక్స్ కోసం అయితే ఏం తెప్పియలేదు, మా ఫ్రెండ్ ఒక అతనికి ఆన్లైన్లో నేనే బుక్ చేశాను అనమాట. సో నేను అతను అడగడం జరిగింది, ఒకసారి నేను అన్బాక్స్ చేసి రివ్యూ చేసుకుంటాను అని చెప్పేసి అతను అయితే ఓకే అనడం జరిగింది. లేట్ చేయకుండా మనం ఒక OnePlus Nord రివ్యూ అయితే ఈ రోజు అయితే మనం స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో ఫర్ ద అన్బాక్స్ వీడియో ఆఫ్ OnePlus Nord. అంతకంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే, మన ఛానల్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం వచ్చి వాచ్ చేస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయండి, వీరైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక OnePlus Nord గురించి చెప్పుకుంటే తెలుసు కదా, ఇది వచ్చేసి ఇండియాలో 6 months ముందు అయితే దీని అయితే OnePlus వాళ్ళైతే ఇండియాలో లాంచ్ చేశారు. ఇది వచ్చేసి మనకి 3 వేరియంట్స్లో వస్తుంది. ఫస్ట్ వేరియంట్ వచ్చేసి మనకి 6GB ర్యామ్ విత్ 60GB స్టోరేజ్ తోటి వస్తుంది. సెకండ్ వచ్చేసి 8GB ర్యామ్ విత్ 128GB స్టోరేజ్ తోటి వస్తుంది. థర్డ్ వచ్చేసి 12GB ర్యామ్ విత్ 250GB స్టోరేజ్ తోటి అయితే వస్తుంది. ఖచ్చితంగా మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం 256GB స్టోరేజ్కే వెళ్ళండి. 2000 రూపీస్ అయితే తేడా ఉంది. ఇంకా మనకు వచ్చిన ఈ బ్యూటిఫుల్ OnePlus Nord మొబైల్ అయితే మనం అయితే లేట్ చేయకుండా అన్బాక్స్ అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్యాకింగ్ అయితే కట్ చేద్దాం. అమెజాన్లో 1 day డెలివరీ అయితే వచ్చింది. ఇది ఒక బాక్స్ చూసుకుంటే ఫ్రంట్ అయితే మనకి ఇక్కడ చూడొచ్చు OnePlus Nord అని చెప్పేసి కనబడుతుంది. OnePlus వాళ్ళ బ్రాండ్ ఇక్కడ Nord అని చెప్పి మెన్షన్ చేసింది. బాక్స్కి రైట్ సైడ్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే OnePlus Nord అని చెప్పేసి మెన్షన్ చేసింది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే OnePlus అని మెన్షన్ చేసింది. ఇంకా బ్యాగ్ అయితే వీళ్ళు ఇక్కడ చూపించింది అయితే మోడల్ వచ్చేసింది. జనరిక్ నేమ్ ఆఫ్ కమోడిటీ, నెట్ క్వాంటిటీ, మ్యానుఫ్యాక్చర్డ్. ఇక్కడ వచ్చేసి Qualcomm ప్రాసెసర్, OnePlus Nord 128 బ్లూ మార్బుల్ నేను తీసుకున్న కలర్ వచ్చేసి. బాక్స్ అయితే చాలా వెయిట్ ఉంది. ఇక్కడ చూసుకుంటే నేను తీసుకున్న కలర్ వచ్చేసి బ్లూ మార్బుల్ అనమాట. మనకి 2 కలర్స్లో ఇదైతే లభిస్తుంది. ఒకటి వచ్చేసి గ్రే ఆనెక్స్, ఇంకోటి వచ్చేసి బ్లూ మార్బుల్. నేను తీసుకున్న వేరియంట్ వచ్చేసి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా దీన్ని అయితే మనం బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. చేస్తున్నాం. OnePlus మొబైల్ సీల్ అయితే మనం అయితే ఓపెన్ చేసినాం. ఫస్ట్ టైం అనమాట మన ఛానల్లో ఒక మొబైల్ అయితే ఓపెన్ చేయడం. ఇంకా బాక్స్ ఓపెన్ చేసుకుంటే బాక్స్లో వచ్చేసి కంటెంట్ ఏమేమి ఇచ్చారో చూడొచ్చు. వావ్, బ్యూటిఫుల్ మొబైల్ అయితే ఫ్రంట్ అయితే మనకు కనబడుతుంది. బాక్స్ ఓపెన్ చేయగానే డిస్ప్లే నాడ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. ఫోన్ అనేది పక్కకు పెట్టి బాక్స్లో ఏమేమి కంటెంట్ ఇచ్చారని ఒకసారి మనం చూసుకుంటే, బాక్స్లో ఇంకో బాక్స్లో వచ్చేసి మనకి వీళ్ళ పౌచ్ వచ్చింది. OnePlus Nord పౌచ్ అనమాట, ట్రాన్స్పరెంట్ కలర్ది. చూడడానికి అయితే క్వాలిటీ అయితే బాగానే ఉంది. చూసుకుంటే దీంట్లోనే ఇంకో చిన్న బాక్స్ వచ్చింది. బాక్స్లో ఏమేమి ఉన్నాయని చూద్దాం. బాక్స్లో వచ్చేసి మనకి Nord స్టిక్కర్స్ అయితే వచ్చినాయి 3. ఇంకా చూసుకుంటే దీంట్లో వచ్చేసి క్విక్ స్టార్ట్ గైడ్ ఒకటి ఇచ్చారు, సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఒకటి ఇచ్చారు, మెంబర్షిప్ కార్డ్ అని చెప్పేసి, మాన్యువల్స్ ఇవన్నీ అయితే మనం దీంట్లో అయితే పెట్టేద్దాం. సిమ్ రిజెక్టింగ్ టూల్ ఒకటి ఇచ్చారు దీంట్లోనే చూడొచ్చు. బాక్స్లో ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు మనకి రెడ్ కేబుల్ వచ్చింది, చాలా క్వాలిటీ ఉంటుంది. ఇంకా వ్యాప్ ఛార్జర్ వచ్చింది. ఇవైతే ఇందులో ప్లే చేద్దాం. ఇంకా మొబైల్ విషయానికి కోసం మొబైల్ అయితే మనం అయితే మీద ఇచ్చిన కవర్ అయితే పీల్ చేద్దాం, తీసేద్దాం. మీద ఇచ్చిన కవర్ తీసేస్తే బ్యూటిఫుల్ మొబైల్ అయితే మనకు కనబడుతుంది. చూడొచ్చు OnePlus Nord మార్బుల్ బ్లూ కలర్ అనమాట. బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే అదిరిపోయింది. చూడడానికి అయితే ప్రీమియం లుక్ అనమాట. OnePlus వాళ్ళ మొబైల్స్ ఎప్పుడైనా సరే బాగుంటాయి నాకు తెలిసినంతవరకు అయితే. ఒకసారి ఆన్ చేద్దాం. ఇంకా మొబైల్ విషయానికి వచ్చేస్తే మనం టాప్లో చూసుకుంటే మనకి ఇక్కడ సెకండరీ మైక్రోఫోన్ కనబడుతుంది. ఇక్కడ బాటమ్ ఆఫ్ ది మొబైల్ చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి సిమ్ ట్రే కనబడుతుంది, ఒక ప్రైమరీ మైక్రోఫోన్ కనబడుతుంది, పోర్ట్ C కనబడుతుంది, ఇంకా స్పీకర్ గ్రిల్ కనబడుతుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి కూడా పవర్ బటన్ వచ్చింది, OnePlus అలర్ట్ బటన్ వచ్చింది. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ కంట్రోల్ బటన్ వచ్చింది. ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి క్వాడ్ రేట్ కెమెరా తోటి వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 48 మెగాపిక్సెల్ విత్ Sony IMX586 సెన్సార్ తోటి వస్తుంది, సపోర్టెడ్ OS కూడా. ఇంకా చూసుకుంటే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా వస్తుంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా వస్తుంది. లాస్ట్ వచ్చేసి మనకి 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా వస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డ్యూయల్ LED ఫ్లాష్ కూడా ఉంది. ఇంకా ఫ్రంట్ చూసుకుంటే మనకి పంచువల్ కెమెరా వచ్చింది, డ్యూయల్ పంచువల్ కెమెరా అనమాట. ఒకటి వచ్చేసి 32 మెగాపిక్సెల్ విత్ Sony IMX616 సెన్సార్ తోటి వచ్చింది. ఇంకోటి వచ్చేసి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చింది. ఇంకా డిస్ప్లే విషయానికి వచ్చేసి ఇది వచ్చేసి మనకి 6.44 ఇంచ్ డిస్ప్లే విత్ ఫుల్ HD ప్లస్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. ఇంకా రిఫ్రెష్ రేట్ వచ్చేసి మనకి 90Hz వస్తుంది. ఇంకా చూసుకుంటే కార్నింగ్ గ్లాస్ ప్రొడక్షన్ 5 తోటి వస్తుంది. వచ్చేసి మనకి 2400x1080p పిక్సెల్స్ రిజల్యూషన్ తోటి అయితే డిస్ప్లే అయితే మనకు లభిస్తుంది. ఇంకా ఇది చూసుకుంటే మనకి ఇన్బిల్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి OnePlus ఆక్సిజన్ OS సిస్టమ్ తోటి వస్తుంది. Android 10 మీద వర్క్ అవుతుంది. ఇది వచ్చేసి
ఇంకా ఇన్బిల్డ్ గురించి వచ్చేసి మనకి ఇది వచ్చేసి ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 765G 5G తోటి సపోర్ట్ చేసే ఫ్లాష్ చిప్సెట్ అయితే దీంట్లో అయితే బిల్డ్ చేశారు. ఇంకా చూసుకుంటే గేమింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. కాల్కామ్ స్నాప్డ్రాగన్ 765 తోటి అయితే. ఇంక ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ వర్జన్ 10 తోటి వస్తుంది. రన్నింగ్ ఆన్ ఆక్సిజన్ ఓఎస్ అనమాట. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి 4115 mAh బ్యాటరీ తోటి లిథియం అయాన్ బ్యాటరీ తోటి అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి వ్యాప్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. 30 వాట్స్ వ్యాప్ ఛార్జ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకు వచ్చేసి ఒక 30 minutesలో 0 to 75% ఛార్జింగ్ అవుతుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఇది ఒక మంచి ఇదని చెప్పాలి. బాడీ గురించి చూసుకుంటే బ్యాక్ అయితే మనం చూడొచ్చు కదా, ఇంకా అయితే మేడప్ ఆఫ్ గ్లాస్ అనమాట. గ్లాసీ ఫినిష్ తోటి అయితే కనబడుతుంది. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ మెటీరియలే, బట్ బటన్స్ వచ్చేసి మెటల్ తోటి అయితే వీళ్ళైతే మ్యానుఫ్యాక్చర్ చేశారు. చూడడానికి అయితే బాగుంది. అంత మొబైల్ అయితే అంత వెయిట్ అయితే ఏం అనిపించట్లేదు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. ఫేస్ అన్లాక్ సిస్టమ్ ఇచ్చారు. ఇంకొచ్చేసి మనకి ఎన్ఎఫ్సితో సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వర్జన్ 5.1 తోటి వస్తుంది. ఇంకొచ్చేసి ఇంకా మెయిన్ ఏంటంటే దీంట్లో వీళ్ళు 5G సపోర్టెడ్ తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే 5G అయితే అవసరం లేదు, బట్ వీళ్ళు ఎందుకు మరి 5G కూడా తీసుకొచ్చారు. బోత్ సిమ్స్ అయితే 4G సపోర్ట్ చేస్తారు, లేకపోతే సింగిల్ సిమ్ 5G సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఫ్యూచర్లో వచ్చే ప్రతి మొబైల్ అయితే 5G తోటి వస్తుంది, బట్ ఇండియాలో అయితే ప్రస్తుతం అయితే 5G నెట్వర్క్ అయితే లేదు. బట్ వీళ్ళైతే 5G మొబైల్ అని చెప్పి స్పెషల్గా దీనికైతే ఇస్తున్నారు. ఇంకా చూసుకుంటే ప్రైస్ వచ్చేసి వీళ్ళు ఒకటి 6GB ర్యామ్ వచ్చేసి మనకి 25,000కి ఇస్తున్నారు. 8GB వచ్చేసి మనకి 28,000కి ఇస్తున్నారు. 12GB విత్ 256 స్టోరేజ్ వచ్చేసి 30,000కి ఇస్తున్నారు. 6GB విత్ 6GB స్టోరేజ్ అయితే మార్కెట్లో అయితే లేదు. నాకు స్టాక్ అయిపోయిందా లేకపోతే వీళ్ళు క్లోజ్ చేశారా మోడల్ నాకు తెలియదు. ఇంకా ఈ మొబైల్ మీద నా పర్సనల్ ఒపీనియన్ ఏందనేది మీరు ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ప్రైస్ వచ్చేసి కొంచెం ఎక్కువనే ఉందని చెప్పుకోవాలి. కాస్ట్ వచ్చి 28,000 పెట్టారు. దీనికి పోటీగా మార్కెట్లో వచ్చేసి మనకి సామ్సంగ్ M51 మొబైల్, దీనికంటే బ్యాటరీ కెపాసిటీ వచ్చి దానికి 7000 mAh ఇచ్చారు. సో అది వచ్చేసి మనకి 25,000 లోపు వస్తుంది. ఇంకోటి వచ్చేసి MI 10i అనే మొబైల్ కూడా MI వాళ్ళు లాంచ్ చేశారు. దాని ప్రైస్ వచ్చేసి మనకి 22,000-23,000 వస్తుంది. ఎటు చూసుకున్న ప్రైస్ వచ్చేసి తక్కువ ఉన్నాయి, ఫీచర్స్ కూడా కొంచెం పర్లేదు. కాకపోతే దీని డిస్ప్లే వచ్చేసి చాలా బాగుంటుంది. వాటి మీద మెచ్చుకోవాలనుకుంటే దీని డిస్ప్లే వచ్చేసి చాలా బాగుంటుంది. దీని ఫ్లాగ్షిప్ కూడా బాగానే ఉంటుంది దాంతో పోల్చుకుంటే. బట్ ప్రైస్ విషయానికి వచ్చేస్తే మాత్రం వీళ్ళు టూ మచ్ ప్రైస్ అయితే దీనికైతే పెట్టారు. 28,000 అయితే చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మార్కెట్లో పోటీగా ఎప్పుడైతే మొబైల్స్ లాంచ్ చేశారో సామ్సంగ్ M51 కానీ M10i కానీ అప్పుడే దీనికి కొంచెం నెగటివ్ టాక్ అనేది వచ్చింది. బట్ ఓవరాల్ అయితే మొబైల్ అయితే ఓకే. మీరు చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి మనకి డ్యూయల్ పంచ్ హోల్ కెమెరా వచ్చింది. ఫ్రంట్ కెమెరా ఒకటి వచ్చేసి ప్రైమరీ కెమెరా 32 మెగాపిక్సెల్ విత్ సోనీ IMX616 సెన్సార్ తోటి వచ్చింది. అలానే చూసుకుంటే ఇంకో కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా వచ్చింది. ఫ్రంట్ వచ్చేసి మనకి ఆడియో వీడియో రికార్డింగ్ వచ్చేసి 1080p విత్ 30 or 60 fps తోటి రికార్డ్ అవుతుంది. ఇంకా 4K కూడా మనకి 30 fps or 60 fps తోటి రికార్డ్ అవుతుంది. అదే బ్యాక్ కెమెరా చూసుకుంటే మనకు వచ్చేసి 1080p వచ్చేసి 30 or 60 fps తోటి రికార్డ్ అవుతుంది. బట్ 4K మాత్రం 30 fps తోటి రికార్డ్ అవుతుంది. అది కెమెరాలో వీడియో రికార్డింగ్ గురించి నేను చూశాను. చూసుకుంటే సౌండ్ విషయానికి వస్తే మోనో స్పీకర్ ఇచ్చారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఓకే సౌండ్, బట్ దీంట్లో వింటే మాత్రం మోనో సౌండ్ వస్తుంది, స్టీరియో సౌండ్ అయితే రావట్లేదు. నాకు తెలిసి మోనో స్పీకర్ ఇచ్చారు. ఛార్జింగ్ విషయానికి వచ్చేస్తే ఇది వచ్చేసి మనకి వ్యాప్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. 30 వాట్స్ వ్యాప్ ఛార్జ్ అనమాట. ఒక 30 minutes ఛార్జ్ పెడితే 0 to 70% ఛార్జింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ మొబైల్ కూడా మీరు ఒక లింక్ కొనాలనుకుంటే దీనికి ఒక లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు కొనొచ్చు. చూసారు కదా ఈరోజు అయితే మన వీడియో. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇది ఫస్ట్ మన మొబైల్ రివ్యూ అనమాట. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, ప్రోత్సహించండి. ఎందుకంటే ఒకవేళ ఈ వీడియో చేశాం కదా, దీని గురించి మనకి వ్యూస్ కానీ కామెంట్స్ కానీ మంచిగా వస్తాయి. ముందు మరిన్ని మొబైల్ అన్బాక్సింగ్ అయితే చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇది తీసుకున్నాను నేను OnePlus Nord అయితే ఇన్ డెప్త్ రివ్యూ అయితే కాదు, జస్ట్ రివ్యూ అనమాట. బేసిక్ స్పెసిఫికేషన్స్, ఫోన్ ఎలా ఉందని చూపించాను. ఇంకా ఇన్ డెప్త్ రివ్యూ అయితే ఒక 10-15 days వాడతాయని మనకు తెలియదు. ఒకవేళ ఛాన్స్ ఉంటే అది కూడా మనం చేద్దాం, ఇన్ డెప్త్ రివ్యూ అనమాట. కెమెరా రివ్యూ కానీ గేమింగ్ పర్ఫార్మెన్స్ కానీ చేద్దాం. ఓవరాల్ అయితే OnePlus అయితే నేనైతే మిడ్ రేంజ్లో బెస్ట్ మొబైల్ అనుకోవాలి, బెస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను. See you later. This is Mahesh. You are watching Tech and Rides. See you later. Bye. Take care.